మీరు దొంగల్ని చూసి ఉంటారు. దొంగ సొమ్ము అమ్మే వాళ్ళని చూసుంటారు. కానీ దొంగతనం కోసం వాడే టూల్స్ని అద్దెకిచ్చే దొంగలు చూసారా? అరే దొంగతనానికి ఉపయోగపడే టూల్సా? అద్దెకిస్తారా? ఏంటవి? కత్తులు గుణపాలా లేక మాస్కులు ముసుగులా? ఇవేం కావండి. ఇదేమీ కన్నపు దొంగల కాలం కాదు, సైబర్ క్రైమ్ల కాలం. ఎక్కడో ఉండి కూడా ఏదో సర్వర్ మీద దాడి చేస్తున్నారు. డేటాకు ముడిపెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ క్రైమ్ మరింత అడ్వాన్స్ అయిపోయింది. తా చెడ్డ కోతి వనమంతా చెరిచింది అన్నట్టు ర్యాన్సమ్వేర్ డిమాండ్ చేసే ముఠాలు తాము వాడే దొంగ సాఫ్ట్వేర్ టూల్స్ని రెంట్కి కూడా ఇస్తున్నాయి. ఇంతకీ ఏంటి రెంట్ దొంగల కథ? వీళ్ళ డిస్కషన్ వింటే మీకే అర్థమవుతుంది. ఒరే పాస్, సాస్, రాస్ ఇవి ఎప్పుడైనా విన్నావా? టమాటా సాస్ గురించి విన్నాను, ఆరెంజ్ జ్యూస్ గురించి విన్నాను. ఈ పాస్ సాస్ ఏంట్రా? నేను చెప్పేది తిండి గురించి కాదురా, ఇది టెక్నాలజీ ప్రోగ్రామ్. తెలుసులేవో, అదేంటో చెప్పచ్చుగా. పాస్ అంటే PAAS, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. అంటే ఏంటి? కొన్ని సాఫ్ట్వేర్లు నడపాలంటే కొన్ని ప్లాట్ఫామ్స్ అవసరం. దానికి హార్డ్వేర్ కావాలి, నెట్వర్క్ తెలియాలి. ఈ బాదరబందీ లేకుండా వాళ్ళే మనకి ఆ ప్లాట్ఫామ్ సెట్ చేసి పెట్టేస్తారనమాట. దానికి ఇంతని మనం పే చేయడమే. అదే పాస్ అంటే. మరి సాస్ అంటే? సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. నువ్వు పలానా సాఫ్ట్వేర్ వాడాలనుకున్నావు అనుకో, అది క్లౌడ్లో వాళ్ళే ఇన్స్టాల్ చేసి నీకు ఇచ్చేస్తారు. ఆన్లైన్ నుంచే వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఆఫీస్ 365 ఇలాంటి సర్వీసులు అన్నమాట. ఇలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అని ఇంకో రకం ఉంది. ఇదిగో ఇప్పుడు పాస్, శాసులతో పాటు ర్యాస్ కూడా వచ్చింది. ఏంటో ఇదంతా? మా చిన్నప్పుడు లాల్ బాల్ పాల్ అని చెప్పేవారు స్వాతంత్ర యోధుల గురించి. లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ అని లాల్ బాల్ పాల్ అనేవారు. ఏంటో ఇప్పుడు ఈ పాసు, శాసు, ర్యాసు? అవునరా, ఇంటర్నెట్ వచ్చాక మరి దొంగలు కూడా స్వాతంత్రం వచ్చింది. వాళ్ళు దొంగతనాలు చేయడమే కాకుండా దొంగతనాలు చేసే వాళ్ళకి హెల్ప్ కూడా చేయగలుగుతున్నారు. అదేంట్రా? మరి రాస్ అంటే అదే, ర్యాన్సమ్వేర్ యాజ్ ఏ సర్వీస్, RAAS. ఇంతకీ ర్యాన్సమ్వేర్ అంటే అదేనా తెలుసా? తెలుసురా. ఎక్కడి నుంచో మన సిస్టమ్ మీద అటాక్ చేస్తారు. ఇందులో ఉన్న ఫైల్స్ అన్నీ ఎన్క్రిప్ట్ చేసేస్తారు. ఆ ఫైల్స్ అన్నీ మళ్ళీ మామూలుగా ఓపెన్ కావాలంటే ఇదిగో ఇంత ర్యాన్సమ్ మనీ ఇంత పే చేయాలి అంటారు. అదేగా ర్యాన్సమ్వేర్ అటాక్ అంటే. అవునరా, ఇప్పుడు దాన్ని కూడా అద్దెకిస్తున్న వాళ్ళు వచ్చారట. అదే ర్యాస్ అంటే. ఏంటి? ర్యాన్సమ్వేర్ యాజ్ ఎ సర్వీసా? ఇదేంట్రా? దొంగతనాలు చేసుకునే వాళ్ళకి గుణపం పలుగు అద్దెకిచ్చినట్టు. కరెక్ట్గా చెప్పావురా. వీళ్ళు కూడా సిస్టమ్స్ మీద అటాక్ చేయడానికి వాడే మాల్వేర్ని ఇతరులకు అద్దెకిస్తారు. అమ్మనాయన, ఆ మాల్వేర్ని వాడుకుని ఏదో కంపెనీ సర్వర్ల మీద అటాక్ చేసి ఆ వచ్చిన లాభాల్లో కొంచెం వీళ్ళకి సబ్స్క్రిప్షన్ కట్టేయాలన్నమాట. మరి ఈ అటాక్లో వీళ్ళే దొరికిపోతే అప్పుడు కట్టక్కర్లేదులే. అంటే మాల్వేర్ సరఫరా చేసిన వాడికి ఏ శిక్ష లేదంటావు? శిక్షలు, రూల్స్ అన్నీ ఉన్నారా, కానీ ముందర అటాక్ చేసిన వాడు ఎవడో దొరకాలి కదా. ఇంతకీ ర్యాస్ అనే సర్వీస్ ఇస్తున్న మహాత్ములు ఎవరో? ALPHV అని వీళ్ళనే బ్లాక్ క్యాట్ అంటారు. నల్ల పిల్లిగాళ్ళు అన్నమాట. అమ్మో, అలా తీసిపడేకరు, చాలా డేంజరస్ గ్యాంగ్ వీళ్ళు. మొన్ననే డిసెంబర్లో 3.5 కోట్ల కస్టమర్ల డేటా కొట్టేశారు ఓ పెద్ద కంపెనీ నుంచి. పైగా వీళ్ళు ట్రిపుల్ ఎక్స్టార్షన్ అని ఆ టాక్టిక్ కూడా ఉపయోగిస్తుంటారు. అదేంటి? అంటే ర్యాన్సమ్వేర్తో ఫైల్స్ని ఎన్క్రిప్ట్ చేయడం మాత్రమే కాదు, అందులో ఉండే సెన్సిటివ్ డేటా దొంగతనం చేయడం, దాన్ని చూపెట్టి భయపెట్టడం, అడిగిన డబ్బులు కట్టకపోతే మీ రహస్యాలు బయట పెట్టేస్తామని బెదిరించడం, ఇలాంటి కార్యక్రమాలు అన్నమాట. ఇలాంటి వాళ్ళని పట్టుకుని లోపలేసేయాలరా. లోపలేయడం కష్టం కాదురా, పట్టుకోవడమే కష్టం. ఏముంది, వాళ్ళ సర్వీసులు అద్దెకి కూడా ఇస్తున్నారంటున్నావు కదా, ఆ ర్యాస్ ఏదో. అవును, అయితే ఆ ర్యాన్సమ్వేర్ని అద్దెకి తీసుకునే దొంగలాగా వెళ్ళి వాళ్ళ రహస్యాలన్నీ బయట పెడితే? అబ్బో, స్టింగ్ ఆపరేషన్ అనమాట. ట్రై చెయ్యి. నేను ట్రై చేయలేకపోవచ్చురా. ఇలా బరితెగించిన వాళ్ళు అలాగే దొరికిపోతారు, చూస్తుండు.